పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పొద్దున్న నుంచి ఎడతాను గింత మంచినీళ్ళు కూడా ఇయ్యలే. గదిగి వచ్చి ఇట్లా ఏడ్చిందో లేదో దానికి కోకా కోలాలు, పెప్సీలు. ఈ డైలాగ్ మీకు గుర్తే ఉండి ఉంటుంది. బలగం సినిమాలో ఈ ఒక్క డైలాగ్తో బాగా ఫేమస్ అయిన నటి, సీనియర్ నటి అరుణాదేవి గారితో ప్రస్తుతం మనం ఉన్నాము. అమ్మ, ఎలా ఉన్నారు? నమస్తే బాబు. నమస్తే, బాగున్నాను. బలగం సినిమాలో ఆ ఒక్క డైలాగ్ తోటి మీరు చాలా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా పల్లెల్లో నిజంగా ఇలాంటి క్యారెక్టర్లు ఉంటాయి అని, అంటే ప్రతి ఒక్కరికి అబ్బా మా క్యారెక్టరే చేసింది ఈవిడ అనేలాగా మీరు చేశారు. ఎలా అనిపించింది? నాకు చాలా సంతోషం అయిందండి ఆ క్యారెక్టర్ చేయడం. అంత బాగా వస్తుందని నేను కూడా ఊహించలేదు. బాగుంటుంది సినిమా, వేషం బాగుంది అంటారు కావచ్చు అనుకున్నా. కానీ అంత జనమంతా రీల్స్ చేసేంత స్థాయికి వెళ్ళిపోయింది ఆ డైలాగు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. అంత అవకాశం ఇచ్చినటువంటి మరి డైరెక్టర్ వేణు గారికి మీ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఇంకేమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? చేస్తున్నానండి. భగవంతుడు అనే మూవీ చేస్తున్నాను. అలాగే లగ్గం అనే మూవీ చేశాను. ఇంకా అట్లా సైకిల్ అత్తగారు పెట్టలేదు, హుషారు పెట్టెలు మొదలైన కొన్ని కొన్ని ఉన్నాయి, చేస్తున్నాను. బాగుంది. అయితే నేను సురభి కంపెనీ నుంచి బయటకు వచ్చాను. నేను సురభి అంటే మీరు నాటకాలు కూడా వేసేవాళ్ళు? నాటకాలు 140 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఏంటిది అనే సంస్థ. మా తాతలు, వాళ్ళ తాతలు, మేము 7వ తరం. నేను వాళ్ళకి 140 ఏళ్ళుగా మా వాళ్ళు ఇప్పటికీ ఎక్కడో దగ్గర మా నాటకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే, మన సినిమాలో కూడా మొట్టమొదట మగవాళ్ళు మగ వేషాలు, ఆడవేషాలు కూడా మగవాళ్ళు వేసే రోజుల్లో మా సురభి నుంచి పాపాబాయ్ అనే ఆవిడ ఆడవేషం వేసింది. రాజా హరిశ్చంద్ర అనే మూవీలో మగవాడే చంద్రమతి, కానీ మా పాపాబాయ్ అనేటవిడ సురభి నుంచి అండి ఆవిడ ఆడవేషం వేసింది. అంటే ఆడవాళ్ళు బయటికి రాని రోజుల్లో వచ్చి నాటకాలు వేయని రోజుల్లో ఆవిడ బయటకు వచ్చి నాటకం వేసింది. అలాగే మళ్ళీ టాకీ వచ్చిన తర్వాత మాట సినిమాకు, మూగ సినిమాలు అవన్నీ అయిపోయాక మాటలు వచ్చినప్పుడు కూడా వేసిన ఆవిడ సురభి కమలాబాయ్, మా సురభి ఆవిడే. అప్పటి నుంచి మేము ఎవరమో ఒకరం ఇందులో ఉంటూనే ఉన్నాం ఈ ఫీల్డ్లో. నాది వరకు వస్తే నేను చిన్నప్పటి నుంచి మరీ ఉయ్యాల్లో ఉన్నప్పటి నుంచి కృష్ణుడు, బాలవర్తి మొదలైనటువంటి వేషాలన్నీ వేశాను. ఏజ్ పెరిగిన తర్వాత లవకుశులు, ఇంకా ఏజ్ వచ్చిన తర్వాత బాలనాగమ్మ మొదలైనటువంటి హీరోయిన్స్, ఇంకా కొంచెం అయిన తర్వాత లీలావతి, ఇలా అన్ని పాత్రలు వేశాము. ఇప్పుడు నా ఏజ్కి తగ్గట్టుగా పాదకా పట్టాభిషేకంలో మందర పాత్ర ద్వారా ఇప్పటికీ ఆంధ్ర, తెలంగాణలో చాలా చోట్ల నీ అంత నటి లేదమ్మా అనే పేరు అయితే నేను తెచ్చుకున్నానండి. ఇప్పటివరకు ఎన్ని నాటకాలు వేశారు మీరు? వేలు ఉండొచ్చు, అసలు గుర్తులేదు. వేల సంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చి ఉంటాం. ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, మరి నాటకాలు వేయడం ఆపేశారా? నాటకాలు కూడా వేస్తున్నారా? సినిమాలు వేస్తున్నాను, ఆపడం లేదు. అంత ఇదివరకు ఉన్నంత ముమ్మరంగా ఇప్పుడు లేవు. అప్పుడు చాలా సంస్థలు ఉండేవి మావి, ఇప్పుడు 5 మాత్రమే అయ్యాయి ఆ సంస్థలు. అందులో అందరం ఒకరికొకరం కలుసుకొని అలా వెళ్ళి వేయడం జరుగుతూ ఉంది. మొన్న కూడా పోయిన నెలలో విజయవాడలో వేశాము. ఇది 40 సంవత్సరాలు పూర్తయిందని తంజావూరు ప్రభుత్వం 6 రోజుల పాటు నాటకాలు వేయించారు. సినిమా బాగా అనిపిస్తుందా మీకు? నాటకం బాగా అనిపిస్తుందా? దేంట్లో మీరు బాగా సంతృప్తి పొందుతారు? ఏదైనా నటనా పరంగా అదైనా బాగానే ఉంటుంది, ఇదైనా బాగానే ఉంటుంది. అయితే నాటకం కొంచెం గొప్ప అని చెప్పాలి. ఎందుకంటే స్టేజి ఎక్కిన తర్వాత కటింగులు, ఆపడాలు ఏం లేవు. 2 గంటలన్నర 3 గంటల పాటు ఏకధాటిగా జరిగిపోవాల్సిందే నాటకం. అది చాలా కష్టమైన ప్రక్రియ. ఇది కూడా కష్టమే, కానీ ఒకవేళ బాగా రాకపోతే ఆపుకొని మళ్ళీ చేసుకోగలుగుతాం. అందుకని నటన నాకేమంతా పెద్ద కొత్త అనిపించలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందులో ఉన్నాం. కానీ మేమే చేస్తాము అన్నది మాకు మరి తెలియజేసింది వేణుగారే. అసలు మేము చేస్తామని అనుకోలేదు. ఇక సినిమాలలో నేను వస్తానని కూడా ఊహించలేదు. ఎందుకంటే లాహిరి సినిమా ఎప్పుడో హరికృష్ణ గారు అప్పుడు పిలిచారు. అప్పట్లో ఏ పౌరాణిక వేషాలు ఉంటేనే మమ్మల్ని పిలిచేవారు. మేము అంతగా క్లోజ్ అయ్యేవాళ్ళం, అది క్లోజప్లో పడేవాళ్ళం కాదు. ఏదో కనపడ్డా అంటే కనపడ్డాము అని. మొన్నటి ఉత్సవం వరకు ఉన్నాము. కానీ బలగం ద్వారానే నేను బాగా అందరికి పరిచయం అయ్యాను. మీ అందరికీ కూడా పలానా ఆవిడ తెలియగలుగుతుంది. అందుకు చాలా సంతోషం. నాకు అంత మంచి పేరు తెచ్చిపెట్టారు మీరు. బలగం సినిమా క్యారెక్టర్ రావడానికి కారణం మీరు, అంటే ఎలా మీకు ఛాన్స్ వచ్చింది బలగం సినిమాకి?
ఆ వేణు గారు మా కాలనీకి వచ్చారు. సురభి కాలనీలో చాలా యాక్టర్లు ఉన్నారు అని వేణు గారు వచ్చారు. అందులో ధనరాజు గారు కూడా అదే డి స్క్వేర్ అకాడమీ ధనరాజు గారు ఫొటోస్ అవి పంపించారు మావి తీసి. అప్పుడు ఆయన వెంట పెట్టుకొని ఆయన వచ్చాడు. వచ్చి అవి కొన్ని సీన్స్ అవి ఇచ్చి మాతో చేయించాడు. నాతో చేయించిందే మళ్ళీ నాకు సినిమాలో ఇచ్చాడు క్యారెక్టర్లు. ఆ బావ చచ్చిపోయినప్పుడు ఓ బావో బావా పోయినవా బావా ఒరే సాయిలు ఏమి తాతేడిరా. అంటే మీరు ముందే రిహార్సల్ చేసిరు? చేశాను. వేణు గారు ఏమన్నారు సినిమా రిలీజ్ అయ్యాక యాక్టింగ్ చేస్తున్నప్పుడు కూడా? డైరెక్టర్ వేణు, బలగం డైరెక్టర్ వేణు ఏమన్నాడు? ఏమన్నారంటే వాళ్ళకి ఈ కెమెరా కొత్త కానీ వాళ్ళకి నటన మాత్రం ఏం కొత్త కాదు. ఇంత చూపెడితే కాస్త అందుకుంటున్నారు, బాగుంది అని చాలా సంతోషం అని అన్నారు. ఆయన చాలా చోట్ల మెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు? 6 సినిమాలు చేశాను. 6 సినిమాలు చేశాను. త్వరలో కూడా ఇంకో 4-5 సినిమాలు చేయబోతున్నారు? 2 ఉన్నాయి. అంటే ఈ వయసులో సినిమాలు చేస్తున్నారు అంటే ఎలా అనిపిస్తుంది? అంటే మీకు మీలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఇప్పుడు అసలు వస్తుంది అనుకోలేదు కదా. వెళ్ళిపోతున్న దశ కాన్ డౌన్ స్టార్ట్ అయింది. 60 దాటాయి కదా. ఇంక వెళ్ళిపోతామనే మూమెంట్లో అసలు ఈ ఛాన్సులు రావడం అనేది నిజంగా ఆనందమైనటువంటి విషయం. అందుకని పిల్లలు కలిసినప్పుడు మీలాంటి పిల్లలతో పిల్లల్లాగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చెప్పినట్టు చేస్తూ డైరెక్టర్ గారు నేను చాలా ఆనందంగా ఉన్నాను. చాలా చాలా సంతృప్తిగా ఉన్నాను. ఎక్కడన్నా వెళ్తే గుర్తుపడుతున్నారా? అరే కోకా-కోలా, పెప్సీ ఆంటీ అని గుర్తుపడుతున్నారు. బస్సుల దగ్గర వెళ్ళినా ఎక్కడైనా కాసేపు చూసి మీరే కదా అని అలా గుర్తుపడుతున్నారు. అంటే చిన్న జోకు, అంటే ఎవరైనా కోకా-కోలా కొనిచ్చిన దాఖలాలు ఉన్నాయా? కొనిచ్చారుగా. ఎక్కడ? ఇప్పుడు కావాలా అని కూడా అంటుంటారు. ఇప్పటికైతే తేవనా, ఎందుకంత బాధ, ఎందుకంత ఈర్ష చిన్న కోకా-కోలా కోసం? ఇప్పుడు కావాలా ఇస్తామని అన్నారు. కందుకూరులో కూడా మీరేవి తాగుతారు, కోకా-కోలా తాగుతారా, థమ్స్అప్ తాగుతారా చెప్పండి అని పిలిచి సన్మానం చేసి నాకు బట్టలు పెట్టి చాలా బాగా చూశారు కందుకూరు వాళ్ళు కూడా. అలా ఇంకా ఇప్పటికి కూడా పిలుస్తూనే ఉన్నారు. నిన్నమన్నా కూడా ఆయన మరి మన ధనరాజు గారు పిలిచి బట్టలు పెట్టి సన్మానం చేసి నాకు ఆ బలగం ద్వారానే నేను అందరి జనాల మధ్యలోకి వచ్చానని నాకు చాలా సంతోషం కలుగుతుంది నాన్న. ఇక చివరి ప్రశ్న, ఎన్నో వేల నాటకాలు వేశారు. ఇప్పుడు దాదాపు 6 సినిమాల్లో నటించారు. ఇంకో 3-4 సినిమాలలో నటించబోతున్నారు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చే సినిమాల్లోకి వచ్చే యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక పెద్దావిడలాగా వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సినిమాలు జీవితము అంతా ఒకటి. దీంట్లో మరి పైకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది, డౌన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అలా డౌన్ అయిపోయినప్పుడు అదే పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు ఇలా ఆత్మహత్యలు లాంటివి చేసుకోవడం, అవమానాల పాలుగా అయిపోయి ఆమె బాధపడకూడదు. పడతాం ఎన్నిసార్లు పడతామో అంత పైకి లెగడానికే. అది ఒక అపజయం ఒక విజయానికి మెట్టు అనేది ప్రతి యువత తెలుసుకోవాలని నేను మరొక పెద్ద ఆవిడ, ఓ నానమ్మగా ఓ బామ్మగా వాళ్ళకి చెప్తున్నాను. మరొక్కసారి పూరా లోకల్ ఛానల్ ద్వారా నా విషయాలు, నా చిన్నప్పటి విషయాలు, సినిమా విషయాలు మాట్లాడే అవకాశం కలిగజేసినటువంటి ఛానల్ వారికి, నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా, డైరెక్టర్లకు అందరికి కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ బాలా. థ్యాంక్ యూ మా. సీనియర్ నటి అరుణాదేవి గారు ఎంత బాగా చక్కగా చెప్పారంటే, యువత సినిమాల్లోకి వచ్చేవారు ఎక్కడ కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు. ముఖ్యంగా ఇప్పుడు నేను 60 దాటాను, నేనే ఇంత కష్టపడుతున్నాను, నేనే సినిమాలు చేస్తున్నాను, మీరు కూడా ఎక్కడ సహనం కోల్పోకుండా, పట్టుదల అనేది కోల్పోకుండా ప్రయత్నిస్తే మంచి యాక్టర్స్ అవుతారని చెప్తున్నారు.